లాస్ ఏంజలీస్ గురించి నేను చెప్తాను. లాస్ ఏంజలీస్ అంటే ద సిటీ ఆఫ్ ఏంజల్స్, దేవదూతల నగరం, అతి సుందర నగరం. 40 సంవత్సరాల కిందట, 40-50 ఏళ్ల కిందట, 50 ఏళ్ల కిందట బ్రదర్ విలియం బ్రాన్హామ్, రెవరెండ్ విలియం బ్రాన్హామ్ అమెరికాలో ఆయన వాక్యం చెబుతూ ఒక ప్రవచనం చెప్పాడు. వాళ్ళ ప్రింటెడ్ బుక్స్లో ఈ మెసేజ్ ఇంకా ఉంది. నేను నా సేవా జీవితం ఆరంభంలో విలియం బ్రెన్హమ్ గారి పేరెత్తి ఈ ప్రవచనం ఎత్తి నేను చెప్పా. నేను ఎప్పుడు కూడా వేరే భక్తులు చెప్పింది అడుక్కొచ్చింది నాకే తెలిసింది నేను చెప్పానని ఎప్పుడు నేను చెప్పను. అట్లాంటి దొంగను కాదు నేను. ఒక భక్తుని దగ్గర ఏదన్నా వింటే వాళ్ళ పేరుతో పాటు చెప్తా. మీరు నా పాత ప్రసంగాలు వెతికితే అందులో దొరుకుతుంది. ఇది చాలాసార్లు చెప్పా. విలియం బ్రెన్హమ్ గారు ఏం చెప్పారు తెలుసా? ది సిటీ విచ్ ఇస్ కాల్డ్ ద సిటీ ఆఫ్ ఏంజల్స్, దేవదూతల నగరం అని పేరు పెట్టుకున్న ఈ సిటీ ఎంత పాపముతో నిండిపోయిందంటే యెహోవా దేవుడు దిగి వచ్చి దాన్ని అగ్నిజ్వాలలతో దగ్ధము చేయకపోతే, దేవుడి నగరాన్ని శిక్షించకపోతే, దేవుడు సొదొమ గొమొర్రా నగరాలకు క్షమాపణ చెప్పుకొని వాళ్ళని మళ్ళీ బ్రతికించాల్సి వస్తుంది. If God will not punish Los Angeles, He will have to apologize, say sorry to Sodom and Gomorrah and bring them back to life. అన్నాడు ఆయన. ఆ తర్వాత అంచకాల సంభవాలను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయిల్ మీదకి రష్యా మిత్ర దేశాలు వస్తే అమెరికా ఉంది కదా, వాళ్ళు అడ్డుకుంటారు కదా అని చాలామంది అనుకుంటున్నారు అని ఆ సందర్భంగా నేను మళ్ళీ ప్రవచించా. అమెరికా భూకంపాలతో, వరదలతో, ఆర్థిక సంక్షోభంతో, అగ్ని ప్రమాదాలతో మొత్తం సర్వనాశనం అవుతుంది అని నేను చెప్పాను. అదే ఆయన ముందు చెప్పింది నువ్వు మళ్ళీ చెప్పడం ఏంటంటే, యేసయ్య పుట్టుకను గురించి యెషయా చెప్పాడు, మీకా చెప్పాడు కదా. అట్లా అనే బెవకూఫులు కూడా ఉంటారు, చెత్త వెధవులు ఉన్నారు. మొత్తం 100% యేసు జన్మను గురించి యెషయా చెప్పాడు, మీకా చెప్పాడు. కాబట్టి మీకా వేస్ట్ ఇక. ఆయన చెప్పాడు, నేను కూడా చెప్పాను. లాస్ ఏంజలీస్ ఈ 40 సంవత్సరాలలో 50 ఏళ్ళు ఇంకా పాపంలో కూరుకుపోయి ఫైనల్గా వాళ్ళు ప్రకటించారు, దిస్ ఈజ్ అ గాడ్లెస్ సిటీ, వి డోంట్ నీడ్ గాడ్, దేవుడు మాకు అవసరం లేదు, దేవుడు లేని ఒక నగరం ఇది అని అంటుంటే అందరూ పక్క నవ్వారు. 2 రోజులు 48 గంటలు కాగానే దట్టమైన మంచులో అగ్నిజ్వాలలు రగులుకున్నాయి. అక్కడ అడవుల్లో కార్చిచ్చు వైల్డ్ ఫైర్ మామూలే, అడవి వరకే ఉంటుంది అది. ఈసారి అడవిలో పుట్టిన కార్చిచ్చు నగరంలోకి వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం. ఆ ఫైర్ ఫైటర్స్లో ఒక బిలీవర్ ఉన్నాడు. ఆయన చెప్పిన ఒక సాక్ష్యము ఇంటర్నెట్లో ఉంది, నేను వీలైతే మీకు అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. మేము ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే అగ్నిజ్వాలలు ఒక మనిషి వచ్చినట్టే మా మీదకి వచ్చి నవ్వుతున్నాయి అటవి. ఏడిశారు, పొండ్రా మీరు ఆపలేరు మమ్మల్ని అని. ఒక మనిషి మాతో పోరాడుతున్నట్టే మాట్లాడుతున్నట్టే అగ్నిజ్వాలలు, అవి మామూలు అగ్నిజ్వాలలు కావు, అవి దేవుని ఉగ్రత జ్వాలలు అని చెప్పాడు ఆయన. గొర్రెల దేవుడు ఇట్లా కాల్చాడు అంటున్నారు.
ఆ గొర్రెలు ఏం చెప్పినాయి అంటే, మాకు దేవుడు అక్కర్లేదు, మేము దేవుడు లేని ఒక నగరము అన్నారు. ఎవరైతే దేవుణ్ణి వెక్కిరిస్తారో వాళ్ళందరికీ అధిగతి పడుతుంది. వి లవ్ దమ్. లాస్ ఏంజలీస్లో ఉన్నటువంటి అమెరికన్స్ అందరిని మేము ప్రేమిస్తున్నాం. వాళ్ళకి అట్లా జరగడం మాకు ఇష్టం లేదు. నా ప్రవచనం నెరవేరింది అని మేమేమి గొప్పగా ఫీల్ కావట్లేదు. అయ్యో ఇంత డిజాస్టర్ జరగకపోతే బాగుండు కదా, ఇది రాకముందే వాళ్ళు మారు మనసు పొందితే బాగుండు కదా అని కన్నీరు గార్చాను నేను. కానీ జరిగిపోయింది ఉపద్రవం, బీభత్సం, నష్టం, విధ్వంసం. వీఆర్ నాట్ హ్యాపీ. దేవుడు శిక్షిస్తాడు. ఎవరు శిక్షించబడ్డా మేము సంతోషించాం, ఏడుస్తాం. కానీ హెచ్చరిక అయితే చేస్తాం.